హలో బ్రో. సో ఓజీ సినిమా అయితే అయిపోయింది భయ్య. ఇప్పుడే బయటకు వచ్చా థియేటర్ నుంచి. సో ఫస్ట్ హాఫ్ భయ్య దుమ్ము లేచిపోయింది. అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు అసలు నాకు ఇంకా సీట్లలోనే కూర్చోవాలని అస్సలు అనిపించలేదు భయ్య. అంత బాగుంది. బీజిఎం ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే నాకు తెలిసి ఇంత మంచి లుక్స్ ఏ సినిమాలో లేవనుకుంటున్నా. ఇప్పుడు ఖుషీలో కూడా ఉన్నాయి, నేను కాదనట్లే. ఖుషీలో ఉన్నాయి, ఇంకా జానీలో ఉన్నాయి, చాలా వాటిలో ఉన్నాయి. ఆయన పెట్టిన ట్రెండ్ అంతా వేరనమాట. ఇంకా ఈ సినిమాతోనే ఇంకొక ట్రెండ్ క్రియేట్ అయ్యిద్ది అనమాట. ఆ ప్యాంట్, లూజ్ ప్యాంట్లు కానీ, బూట్ కట్ ప్యాంట్లు కానీ. సో నాకు తెలిసి ఇంకొక ట్రెండ్ క్రియేట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ దుమ్ము లేచిపోయింది అసలు. సో తమన్ గారు డ్యూటీ ఎలా చేశారంటే నాకు తెలిసినంత వరకు ఇదే ఆయన లాస్ట్ సినిమా అన్నట్టు చేశాడు భయ్య. అంత బాగుంది మ్యూజిక్. ఎక్కడ నాకు తెలిసినంత వరకు ఎలివేషన్లు అనేవి నేను ఇంక ఏ సినిమాతో కంపేర్ కూడా చేసుకోలేను భయ్య. అంత బాగున్నాయి ఎలివేషన్లు, అంత బాగున్నాయి షాట్లు స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం ఎమోషనల్గా స్టార్ట్ అవుతుంది భయ్య. స్టార్ట్ అయ్యేది కూడా నాకు బాగా నచ్చింది. బట్ మెల్లగా స్లోగా వెళ్ళిపోతుంది అనమాట సినిమా. సో స్లోగా నేనేమనుకున్నాను, సరే స్లోగా వెళ్తుంది కదా, ఇంకా ఏదో ఒక పాయింట్లో ఇంకా లేపుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ని లేపుతాడు అని చెప్పి అనుకున్నాను. బట్ అలానే ఉండిపోయింది అని చెప్పి నాకు అనిపించింది భయ్య, జెన్యూన్ ఫీలింగ్. సో ఇంకా నేనేమనుకున్నానంటే క్లైమాక్స్ చాలా హైప్ ఇస్తాడు, చాలా బాగుంటుంది అని చెప్పి అనిపించింది. బట్ నాకు అది కనపడలేదు. అది కొంచెం అండ్ మధ్యలో యాక్చువల్గా ఇది స్పాయిలర్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, కొంచెం SCU సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఒక పాయింట్ అనేది పెడతారనమాట. సో అది బాగుంది. కానీ ఆ ఒక చిన్న పాయింట్ పెట్టే వదిలేశాడు అనమాట. దాని గురించి ఏమి లాస్ట్లో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కానీ అలాంటివి ఏం పెట్టలేదు భయ్య. పోస్ట్ క్రెడిట్ సీన్ పెట్టాడు కానీ దానికి ఈ SCUకి సంబంధం లేకుండా ఉన్నింది. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా నాకు అంత ఇంపాక్ట్ అవ్వలేదన్నమాట. సో ఓవరాల్ సినిమా ఎంత ఇస్తావు రివ్యూ అంటే ఓకే ఫిలిము. గ్రేట్ ఫిలిం ఏం కాదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే. ఓవరాల్గా ఫిలిం చూసుకున్నట్టయితే ఒక 2.53 వేసుకోవచ్చు భయ్య. సో నాకైతే అదే అనిపించింది. సినిమా అయితే ఓకే ఉంది. సో మీరు ఎవరన్నా సినిమాకి వెళ్ళి మీకు బాగా నచ్చింటే లేదా నచ్చలేదా అన్ని కమెంట్స్లో మెన్షన్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ వ్లాగ్ కూడా చేస్తున్నాను. దుమ్ము లేపేశారు భయ్య ఫ్యాన్స్. నాకు తెలిసినంత వరకు చికాగోలో ఇదే వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే టాప్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనమాట. సెలబ్రేషన్స్ అంతా బాగా చేశారు. అండ్ అంతే భయ్య. సో ఆ వ్లాగ్ కూడా నేను ఎడిట్ చేసి ఈరోజు ఈవినింగ్ లోపల పెట్టేస్తాను. సో వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ భయ్య.